కంగారు పడక బ్రో, మీ ఫ్రెండ్స్ ని తీసుకొస్తాం ఈ రోజు. క్లోజ్ అవుతుంది, కొంచెం కొంచెం క్లోజ్ అవుతుంది. అరే భయపడుతుందిరా అది డానీ. మొత్తం చంపేశారు కదా చేపని పాపం. హే గైస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ రోజు వీడియో స్టార్టింగ్ వచ్చి మా పిన్ని వాళ్ళ నుంచి అవుతుంది అనమాట. కోయంబత్తూర్లో ఉన్నాను ప్రెసెంట్. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 3:30 అవుతుంది. ఇంకా మన తమ్ముళ్ళు ఎవరు రాలేదు స్కూల్ నుంచి. నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 4 days అవుతుంది. వచ్చినప్పటి నుంచి నేను ఒకటి గమనించాను అనమాట, మీకు కూడా చూపిస్తాను. అదేంటంటే పాపం ఇంత చిన్న ట్యాంక్ లో ఒకే ఒక్క చేప మాత్రమే సోలోగా ఉందన్నమాట. సో ఈ రోజు ఈ చేపకి తోడు తేవాలన్నమాట, అది మన ప్లాన్. మన వాళ్ళు రాగానే షాప్కి వెళ్ళేసి దీనికి ఒక తోడు తీసుకొద్దాం. 2-3 months బ్యాక్ వచ్చినప్పుడు మాత్రం ఒక 4-5 ఉండేవి చేపలు. అన్ని ఒక్కొక్కరు చంపేశారు, చచ్చిపోయాయి, అట్లా అయిపోయింది అనమాట. లాస్ట్ ఒక్కటే మిగిలింది. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ ఫిష్ టీమ్ ని ఇంకా పెంచుదాం అనమాట. టోటల్ 4 చేద్దాము దీంతో కలిపి. దిగులు పడబాకు ఫిష్, నీ ఫ్రెండ్స్ ని తీసుకొస్తా ఈ రోజు. ఈ ట్యాంక్ మీకు కొంచెం క్లీన్ గా కనిపిస్తుంది కానీ వీళ్ళు క్లీన్ చేసి ఒక 2-3 weeks అయిందంట మామ. వాటర్ కూడా చాలా తగ్గిపోయింది. ఫస్ట్ లో ఇక్కడ వరకు ఉండేదండి, ఇక్కడ వరకు పోసారంట వాటర్. మన వాళ్ళు ఎలా అంటే విసిగిచ్చి మరి వాళ్ళ అమ్మ చేత ఈ ట్యాంక్ కొనిపించుకున్నారు మామ. కానీ వాళ్ళ అమ్మాయి చెప్తా ఉన్నింది ఏంటంటే, తెచ్చిన కొత్తలో 2-3 సార్లు క్లీన్ చేశారు, తర్వాత నుంచి అసలు దాని జోలికే పోలేదు, ఫుడ్ కూడా వేయడం మానేస్తున్నారు అని మర్చిపోతున్నారంట. సో అది మైండ్ లో పెట్టుకుని వాళ్ళని అడుగుతాను ఫస్ట్, మీరు క్లీన్ చేస్తారా చేయరా, చేస్తారంటేనే కొనిపిస్తాను, లేదంటే లేదని చెప్తాను అనమాట. ఇక్కడ తెచ్చి వాటిని చంపేసే బదులు అక్కడైనా ఉంటే బతుకుంటాయి కదా. మనం కూడా అంతే కదా, స్టార్టింగ్ లో ఏమన్నా పని చేస్తున్నామంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా మోటివేషన్ తో చేస్తాము. ఒక 4-5 days లేదా ఒక వారం 2 వారాలు చేస్తాము, తర్వాత బోర్ కొట్టి ఆపేస్తాం అనమాట. ఏముందిలే, గ్రోత్ ఏం లేదు. సేమ్ ఇలా నేను ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నానా, నాకు 2-3 weeks అయింది డైలీ బ్లాగింగ్ స్టార్ట్ చేసి. నాకు వ్యూస్ ఏం పెద్దగా రావట్లేదు అనమాట. మాక్సిమం వ్యూ వచ్చింది ఒక వీడియోలో 500 వచ్చింది అనమాట. సో నాకు కూడా అప్పుడప్పుడు డిమోటివేటింగ్ గానే ఉంటుంది. కాకపోతే ఎందుకు స్టార్ట్ చేసామన్నది గుర్తుంటే ఆపమన్నమాట. సో అదే నేను గుర్తుపెట్టుకొని ఇంకా వ్లాగింగ్ చేస్తూ ఉన్నాను. మీరు రోజు వ్లాగ్స్ చూస్తూ ఉన్నారు అనమాట. సో చూద్దాం నన్ను నేను ఎన్ని రోజులు ఇలానే మోటివేట్ చేసుకుంటూ డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను అనేది. ఇన్ని రోజులు కన్సిస్టెంట్ గా వ్లాగ్స్ పెడుతున్నానంటే నాకు కూడా సర్ప్రైజ్ అనమాట. సర్ప్రైజ్ అనే పదం బాగాలేదు కానీ నాకు అదొక అచీవ్మెంట్ అనమాట, ఇన్ని రోజులు కన్సిస్టెంట్ గా వ్లాగ్ పెట్టడం. 4 అయిపోయింది, మన వాళ్ళు ఇంకా రాలేదు, ఏం చేస్తున్నారు అంటూ. ఇప్పుడు వచ్చారు మా మన వాళ్ళు, బాగా లేట్ అయిపోయింది పాపం. ఏం చేశారు ఎందుకు కనుక్కోవాలి. పికప్ బండి అది నీళ్లు పడి అది ఒకలాగా బుడదలాగా అయిపోయి బాగా లోతుకి వెళ్ళిపోయింది. నేను వీడు వాడు 2 అంకులు ఉన్నారు, ఒక 3 పిల్లలు కలిసి ఎత్తి ఇటు లాగి ఇటు పెట్టాం. కష్టపడి తీసినందువల్ల షేర్ ఇచ్చాడు అన్నమాట. 100 రూపాయలు ముగ్గురికి. ఎంజాయ్ అయితే బ్రో. లే బ్రో, సరే ఫస్ట్ అది క్లీన్ చేసేద్దాం ట్యాంక్. లే ఒక 5 minutes. అరే చేప అంటే భయం నాకు. చేప అంటే భయం ఎట్ట పెంచుతున్నావు? వేసేసి త్వరగా పాపం కొట్టుకుంటుంది అంతే. సో క్లీనింగ్ స్టార్ట్ చేసాం అనమాట ఇప్పుడే. ఏం చేస్తున్నా ఇది చూడండి, ఏం చేస్తున్నా. ఫిల్టర్ క్లీన్ చేయవా? చెయ్యాలి. ఎన్ని రోజుల తర్వాత క్లీన్ చేస్తాను చూడండి ఫిల్టర్ని. 2 weeks అయింది. 2 weeks అయిందే. సో క్లీన్ చేసి ఆక్సిజన్ ఆన్ చేసేసాము. సో ఈ చేపని వేసేద్దాం లోపల. పొమ్మ పో బ్రో, మళ్ళీ అడుగుతున్నా, చేపలు కొనిచ్చాక దాన్ని చంపేయకూడదు, లేదు మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు బయలుదేరాం మా ఎక్వేరియం షాప్ కి. ఇక్కడ నుంచి ఒక 350 kilometers 350 meters. ఇంతకుముందు ఎన్ని చేపలు ఉండేది? 6 అన్ని చంపేశారా? చేపల ఒకటి మాత్రం మా అమ్మ చంపేసింది. అందుకే ఊరింది అనమాట ఒక చేప. దాన్ని తీయడానికి బదులు దీన్ని తీసేసింది మా అమ్మ. ఇది తీసి దాన్ని ఆడేసి కింద. నేను అది సాయంత్రం వచ్చి చూసాను, ఏంద్రా ఇక్కడ ఇంకోట్లే లేదని చూస్తే ఇక్కడ కింద పడిపోయాను. అంతే పాపం. ఇదే మా PVS ఫిష్ ఎక్వేరియం, ఎనీ టైం అవైలబుల్ అంట. క్లోజ్ లో ఉందా ఓపెన్ లో ఉందా చూడాలి. ఇదే మా ఎక్వేరియంకి వచ్చేసాము. చాలా ఖాళీగా ఉంది ఈరోజు, ఏం లేవంట, రేపు వస్తాయంట. కానీ మనకు కావాల్సిన గోల్డ్ ఫిష్ మాత్రమే. ఫ్రిడ్జ్ని ఎక్వేరియం చేసేసారు మామ. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది, అక్కడ ఇంకోటి ఉంది అనమాట ఫ్రిడ్జ్. ఇదే కదా ఫైటర్స్. ఇది సూపర్ కదా, ఇది బాగుంది. నేమో గ్యాలక్సీ ప్యారెంట్. 2 వైట్. అయ్యో அங்கோட்டு போய் ஒண்ணுக்கு அடிச்சு இது சிறுசாத்தான் இருக்குது. இத்து சொல்லுமே நான் கொண்டு போடு. ஆமாவா? கடிச்சு தின்னு கடிச்சு கொதறி எடுத்துரு. సరే ఇది పోదాం. ఎవరు
30 45 రూపాయలు. ఒక ఫుడ్ ప్యాకెట్ కూడా తీసుకున్నాం మా ఇంత సన్న సందులో పోవడం అవసరం రాడని. నీకు అలవాటు కదా ఈ సంద, నాకు భయం వేస్తుంది నడవాలంటే ఈ సంద. ఏం బ్రో, సో ఇప్పుడు వదిలేద్దాం లోపల. అరే వెళ్ళిపోండి మీ ఫ్రెండ్ని కలవండి. మూడు నేను కొట్టుకోవు కదా అయ్యే జాగ్రత్తగా. సో మొత్తానికి గోల్డ్ ఫిష్ని టీమప్ చేసేసాం మామ. కాకపోతే గోల్డ్ కాదు, ఒకటి ఎల్లో 2 వైట్ ఉన్నాయి. అదే మిస్టేక్ అయిపోయింది. మాట్లాడుకోండి బ్రో మీ ఫ్రెండ్తో. క్లోజ్ అవుతుంది, కొంచెం కొంచెం క్లోజ్ అవుతుంది. అరే భయపడుతుందిరా అది డానీ, చూసావు భయపడుతుంది. కొట్టుకోమని చెప్పాడు ఆయన, ఏమో ఏంది భయపడుతున్నాయి. కొంచెం ఫుడ్ వేద్దాం మా పాపం ఎప్పుడు తిన్నాయి ఏంటో. కమాన్ మీకోసమే ఎంజాయ్. మా పాతది బాగా తినేస్తుంది కానీ కొత్తవి కొంచెం అలవాటు పడాలనుకుంటా. ఇంతే పట్టేరా, ఫామ్లోకి వచ్చాయి ఇవి కూడా. ఒకటేమో అసలుకి పైకే రావట్లా, కిందే పడుకోండి. ఏమైందో దానికి. ఎరా ఇప్పుడు వచ్చావా? అన్ని కొని తెచ్చేసాను, అన్ని కొని తెచ్చేసా. సర్లే. ఈవినింగ్ తెచ్చిన 3 చేపల్లో ఒకటి తెచ్చిపోయింది అనమాట. అప్పుడే ఏంటో నేను సరిగ్గా చెక్ చేసుకోలేదు, అది అప్పుడే కొంచెం స్లోగా ఉండింది అనమాట. ఇప్పుడైతే మొత్తానికి తెచ్చిపోయింది పాపం. చూడండి పాపం ఇప్పుడు మళ్ళీ 3 ఉన్నాయి, ఆడ్ నెంబర్. ఈ వైట్లో ఒకటి చనిపోయింది అనమాట. వైట్ 2 తెచ్చాను, దాంట్లో ఒకటి బతికింది, ఇంకోటి చనిపోయింది. సో ఇంకా రేపు ఎల్లుండే వెళ్ళి ఇంకొక చేప తెచ్చేస్తే సేమ్ కలర్ సరిపోద్ది. మొత్తాన్ని చంపేశారు కదా చేపని పాపం. ఛే. సో అదనమాట ఈరోజు మందలా. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం, మళ్ళీ బై.